హాస్పిటల్ నిర్వాకం వెలుగులోకొచ్చింది. మినిస్టర్స్ రోడ్స్ లోని కిమ్స్ హాస్పిటల్ నిర్వాకం బట్టబయలైంది. కడుపు నొప్పని హాస్పిటల్లో చేరితే బ్రెయిన్ డెడ్ అంటూ బిల్లు అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో కిమ్స్ అరాచకం తేటతెల్లమైంది. అసలేం జరిగిందంటే కడుపు నొప్పితో కిమ్స్ లో చేరిన సాఫ్ట్వేర్ ఉద్యోగి స్నేహ నడుచుకుంటూ హాస్పిటల్ కు వెళ్లింది. 8 రోజుల పాటు కిమ్స్ ఐసీయూలో స్నేహకు చికిత్స తర్వాత మొత్తం 18,36,000 బిల్లు చెల్లించాలని కూడా, లేదంటే శవాన్ని కూడా ఇచ్చేది లేదని మొరాయించారు. అసలు స్నేహ బతికే ఉందా చనిపోయిందా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 9 లక్షలు చెల్లించామని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కు సంబంధించి 22.50 అవుతుందని కూడా చెప్పారు. అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేరుతో ఆలస్యం చేశారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోనర్ గా స్నేహితురాలు సిద్ధంగా ఉన్నా ఆపరేషన్ చేయలేదని వాదించారు. చివరకు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కిమ్స్ ఆసుపత్రుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంతకు మా స్నేహ బతికే ఉందా చనిపోయిందా అంటూ బంధువులు నిలదీశారు. బతికే ఉంటే మాకెందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ఐసీయూలో ఉందంటూ మాకు దూరం చేస్తారా అని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా న్యూస్ కవరేజ్ కి వెళ్లిన సివిఆర్ న్యూస్ సిబ్బందిని కిమ్స్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆసుపత్రిలోకి వెళ్లొద్దంటూ కిమ్స్ సిబ్బంది హుకుం చేశారు. లోనికి వెళ్లకుండా రోగి బంధువులను నిలిపివేశారు పోలీసులు. పోలీసులతో స్నేహి రోహ బంధువులకు సంబంధించి వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? సిరాజ్, ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? ఆసుపత్రి యాజమాన్యానికి వత్తాసు పలుకుతారా అంటూ పోలీసులపై మరొక బంధువులు కూడా మండిపడుతున్నారు. పోలీసులు తమను కొట్టారని రోగి మహిళా బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు వాగ్వాదం చోటు చేసుకుంది, మనం చూసాం. ఇదే అంశంపై సిరాజ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సిరాజ్, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏముంది? సుమారుగా చూసుకుంటే 4 గంటల పైనే కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యంతో స్నేహ కుటుంబ సభ్యులు చర్చలు జరిపారు. ఈ చర్చలో మాత్రం పోలీసులు కూడా పాల్గొన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు పోలీసులు, మరోవైపు కుటుంబ ఏదైతే స్నేహ సంబంధించిన కుటుంబ సభ్యులు, మరోవైపు కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం, టోటల్గా ఈ ముగ్గురు కూడా కలిసి చర్చలు జరిపారు. సుమారుగా చూసుకుంటే 4 గంటల పైనే చర్చలు జరిపారు. అయితే రేపు మార్నింగ్ 11 గంటలకి వచ్చి ఒకసారి మాట్లాడాలి, యాజమాన్యంతో మాట్లాడాలి అంటూ కూడా స్నేహ సంబంధించిన కుటుంబ సభ్యులకు కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం అయితే చెప్పారు. రైట్ నో ప్రస్తుతం మరి కాసేపట్లో అయితే స్నేహను ఇక్కడి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు, ఇక్కడి నుంచి తీసుకెళ్లబోతున్నారు. ప్రస్తుతం రైట్ నో ఇంకా ఇదే సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం రైట్ నో అసలు ఏం జరిగింది మీటింగ్లో అనే విషయాలు మనకు తెలుసు. మేడం, మీటింగ్ జరిగింది, సుమారుగా 4 గంటల పాటే మీటింగ్ జరిగింది. 4 గంటలు దాటిపోయింది. అంటే ఏమేమి చర్చించారు, ఎప్పుడు రమ్మన్నారు, ఏంది? మేము ఫ్యామిలీకి జరిగిన లాస్కి కంపెన్సేషన్ కోసం మేము చూస్తున్నాము. వీళ్ళు కంపెన్సేట్ చేయండి కాక దాని గురించి లెటర్ రాసివ్వమంటే కూడా వాళ్ళు ఏం రాసిరంటే జస్ట్ మెడికల్ హిస్టరీ రాసిరు. మెడికల్ హిస్టరీ మా దగ్గర లేవా, రిపోర్ట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి కదా. బట్ వాళ్ళైతే మాకు ఎట్లాంటి కంపెన్సేట్ చేయడానికి రెడీగా అయితే లేరని మాకు అనిపిస్తుంది. బట్ వీ నీడ్ కంపెన్సేషన్. దాని గురించి మీటింగ్ 11 o'clockకి రేపు ఉంటుందని చెప్పారు. చూడాలి వాట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డిసైడ్స్ అబౌట్ ఇట్ అని. ఈ లెటర్ ఎందుకు ఇచ్చారు మేడం? ఇది లెటర్ అసలు లేదు. మేము అడిగిన లెటర్ ఏంటంటే మాకు కంపెన్సేషన్ ఇవ్వాలి, అయిన లాస్ కి మాకు కంపెన్సేషన్ కావాలి అని చెప్పి మేము లెటర్ రాసి ఇవ్వమంటే మెడికల్ హిస్టరీ ఇచ్చిరు. మాకు ఎందుకు మెడికల్ హిస్టరీ? మేము ఏం చేసుకోవాలి? బొందలేసుకోవాలా? మెడికల్ రిపోర్ట్ ఏం చేసుకోవాలి? మెడికల్ రిపోర్ట్ మా దగ్గర లేదా అండి? మా దగ్గర ఉంది కదా రిపోర్ట్. మళ్ళీ వీళ్ళు దీన్ని కన్ఫర్మ్ చేసి ఇవ్వడానికి దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. ఈ విషయంలో
రేపు 11 o'clockకి మీట్ అవుతాము హాస్పిటల్ మేనేజ్మెంట్ అన్నారు. లెట్స్ సీ వేర్ దే విల్ టేక్ ఇట్. బట్ మీరు మాకు మాత్రం మీ సపోర్ట్ కావాలి, 100% కావాలి. సివిఆర్ న్యూస్ ఎప్పుడైనా ప్రజల పక్షానే ఉంటుంది మేడం. వాస్తవాలను ఇప్పుడు కూడా ప్రసారం చేస్తుంది. మేము స్టార్టింగ్ నుంచి కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం. నాకైతే ఇప్పుడు నమ్మకం లేదు. మేము వస్తాం మేడం, మీ పక్షాన్ని మేము నిలబడతాం. ఖచ్చితంగా కవర్ చేస్తారు. మార్నింగ్ 11 o'clock రమ్మన్నారా మీకు? ఖచ్చితంగా వచ్చి లైవ్ కూడా టెలికాస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇది కేవలం అంటే ఇది ఒకటే ఇచ్చారు, అదొక్కటే ఇచ్చారు. హామీ ఏమి ఇచ్చారు మేడం? ఏం లేదు, హామీ లేదు, ఏం లేదు. నాట్ ఈవెన్ మేనేజ్మెంట్లో కూడా ఎవ్వరూ మాట్లాడలేదు మాతో. మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు ఎవరు లేని వాళ్ళందరూ వచ్చి మాతో మాట్లాడితే సిచ్యువేషన్ గురించి మేము ఇంత బాధపడుతున్నాము, దాని గురించి మాట్లాడకుండా ఎవరెవరో వచ్చి ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరగదు, అది జరగదు అని మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. వీడియోలు కూడా చాలా వీడియోలు చూసినాము. చాలా మనీ కూడా కలెక్ట్ చేశారు ఫోన్పే, గూగుల్ పే నుంచి. ఇప్పుడు దాదాపు 9 లక్షల పైన డబ్బులు కట్టారు. ఆ డబ్బులు రిఫండ్ ఇస్తామన్నారా, ఏమన్నారు? రీఫండ్ పోలీసులు కూడా ఇందాక అంటే వాళ్ళు కూడా సపోర్టివ్ గానే ఉన్నారు. రేపు హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం మాట్లాడతారన్న దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు లోపల మీటింగ్లో పోలీసులు కూడా వచ్చారు కదా, మీకు సపోర్ట్గా ఉన్నారా? ఎట్లా మాట్లాడతారు? సపోర్టివ్గానే ఉన్నారు సార్, వాళ్ళు మాకు సపోర్టివ్గానే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? రేపు మార్నింగ్ ఏం మాట్లాడతామన్నారు? ఇప్పుడు మేమేం మాట్లాడలేము, రేపు 11 o'clockకి మాట్లాడతాము అని అంతే. రేపు 11కి కలుద్దాం మేము. అంటే రేపు మార్నింగ్ ఎవరెవరు రమ్మన్నారు మేడం? కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఎంతమంది వస్తే అంతమందిని మేము కలిసి మాట్లాడి మీ డిమాండ్స్ ఏంటి, మీ రిక్వెస్ట్ ఏంటి అన్ని మేము కూర్చొని డిస్కస్ చేసి దాన్ని బట్టి ఖచ్చితంగా మీకు ఏదో ఒక హెల్ప్ చేస్తాము అని మాట్లాడారు. ఇప్పుడు ఫైనల్గా అయితే స్నేహాన్ని మీరు తీసుకెళ్తున్నారు మేడం? స్నేహాన్ని తీసుకెళ్తున్నాం. తను మాకు కావాలి కదా, తీసుకెళ్ళాలి కదా, తను మాకు కావాలి, సో తీసుకెళ్తున్నాం. ఇప్పుడు తీసుకెళ్ళడానికి పర్మిషన్స్ ఇచ్చారా? అంటే డబ్బులు ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా? 9 లక్షలు ఫస్ట్ స్టార్టింగ్ 9 లక్షలు కట్టమని చెప్పారు. ఇప్పుడైతే వాళ్ళు డబ్బులు ఏం కట్టొద్దు అని చెప్పారు. అంబులెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇనిషియల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అంబులెన్స్ మీరు ప్రొవైడ్ చేసుకోండి, బట్ డబ్బులు ఏం కట్టకండి అని అన్నారు. కానీ ఇప్పుడు అంబులెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. రేపు మార్నింగ్ వచ్చి కలిస్తే 11 o'clockకి వేరే డిస్కషన్స్, ఫైనాన్షియల్ డిస్కషన్స్ కానీ ఇంకా వేరే ఏమైనా ఉంటే అప్పుడు మాట్లాడదాము. ఎండి సార్ ఇంకా ఎవరు, సౌరభ్ సార్, ఆయన హాస్పిటల్కి హెడ్ అంట. వాళ్ళిద్దరు సిఇఓ ఇంకా ఎండి ఇద్దరు కలిసి మాట్లాడదామని అన్నారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు మేడం? ఇప్పుడు మా సురేష్ మేనేజర్ సురేష్తో మాట్లాడారు. లోపల మేనేజ్మెంట్ నుంచి ఎవ్వరు లేరు. మేము ఎవరితోని హయ్యర్ అథారిటీస్ ఎవరితో మాట్లాడినా మేము మాట్లాడింది కాల్లో మాత్రమే, ఫోన్లో మాత్రమే మేము మాట్లాడము అంతే. ఇప్పుడు ఎంతసేపట్లో డిశ్చార్జ్ చేస్తున్నారు మేడం? తను ఆల్రెడీ బయటనే ఉంది, ఐసీయూ బయట. నాకు తెలిసి ఇంకో 5 minutes, 2-3 minutes, 5 minutes కింద అంబులెన్స్ రెడీ అవుతుంది. దానికి ఒక 10 minutes పడుతుంది అని అన్నారు. అందుకే తనని ఆపి ఉన్నారు అనుకుంటా. స్నేహది ప్రాపర్గా అంటే ఎక్కడ తీసుకెళ్తారు? ఏ ఊరు మేడం అసలు? నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? స్నేహ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. పక్కన కవాడిగూడ అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ ఉంటారు వాళ్ళు. తను బార్న్ అండ్ బాటప్ మొత్తం ఇక్కడే, ఊరు అంతా అట్లా ఏం లేదు. ఫైనల్గా అయితే డాక్టర్స్ చెప్తున్నది రేపు 11 o'clockకి రావాలని చెప్తున్నారు. రేపు 11 o'clockకి రమ్మని. మేము తనని మళ్ళీ రేపటి వరకు పెట్టాలనుకోవట్లే, ఎందుకంటే మాకు ఆల్రెడీ జరిగింది. మీకు ఇప్పటికే మాకు అసలు డైజెస్ట్ అవ్వట్లే. ఆల్రెడీ 48 hours అయిపోయింది కాబట్టి తనకి ఫ్యూనరల్ ఫార్మాలిటీస్ కూడా మేము చేయకపోతే యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ డూయింగ్ నథింగ్ ఫర్ హర్. అందుకని తీసుకెళ్దామని డిసైడ్. మేమైతే ఇవాళ మాకు ఎట్టి పరిస్థితిలో కన్క్లూషన్ రావాలని డిమాండ్ చేసినాం, కానీ వాళ్ళు ఇవ్వనప్పుడు బేసిక్గా హాస్పిటల్ వాళ్ళు చేసేది ఏంటంటే మొత్తం వాళ్ళకి ఫేవర్గానే సైన్ చేయించుకోవడం కానీ మాట్లాడడం కానీ ఖచ్చితంగా మేము ఇంకా వాళ్ళు చెప్పిందే ఒప్పుకునేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే పేషెంట్ లేదు, వాళ్ళు ఇట్లాగా వాళ్ళకి పేషెంట్ కావాలి, తీసుకొని వెళ్ళాలి, ఫ్యూనరల్ అదంతా వాళ్ళు పర్ఫామ్ చేసుకోవాలి. సో వాళ్ళ అవసరం ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఏం మాట్లాడినా ఏం చేసినా మాకు ఫేవర్గా మాట్లాడితే వాళ్ళు ఎస్ చెప్పాల్సిందే, వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ నిజంగా కూడా వీఆర్ వెరీ ఫ్రెజైల్. ఇప్పుడు మేము వీఆర్ వెరీ అసలు ఇంకా మాకు హెల్ప్లెస్, వీఆర్ వెరీ హెల్ప్లెస్. ఎందుకంటే మాకు మా అమ్మాయి కావాలి, తనకి ఫ్యూనరల్ కూడా చేయలేకపోతే ఇంకా మేము ఎందుకు సార్? ఆల్రెడీ వెంటిలేషన్ మీద 5 days నుంచి సఫర్ అవుతుంది అమ్మాయి. ఇట్స్ బీన్ అ వీక్ షీ వాజ్ ఆన్ వెంటిలేటర్. ఇంత సఫర్ అయిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఈ రోజు కూడా మేము తీసుకెళ్ళకపోతే అది మాకు ఆప్షన్ లేదు, మాకు ఆప్షన్ లేదు. కాబట్టి ఇంకా రేపు కలుస్తామన్నది ఇనిషియల్గా సౌరభ్ సార్ అనే హెడ్ అనమాట. ఆయనతో మాట్లాడితే ఆయన కాల్లో ఏమన్నారంటే సరే రేపు మేము లెటర్ రాసిస్తాం, మీకు రేపు కలుస్తాము, ఫైనాన్షియల్ డిస్కషన్స్ అవన్నీ అవుతాయి, ఫైనాన్షియల్గా కూడా ఏదైనా హెల్ప్ చేస్తాము అన్నట్టు మాట్లాడతాము, లెటర్లో రాసిస్తాం మీకు ఇప్పుడు అని అన్నారు.
కానీ అది లెటర్లో మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడితేనేమో లేదు మేము లెటర్ ఇవ్వము, ఎండి సార్ వద్దన్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు. సౌరభ్ సార్ ఓకే అన్న తర్వాత ఎండి సార్ వద్దంటే అది మీ మిస్కమ్యూనికేషన్ కదా. మీకు హాస్పిటల్లో నెగ్లిజెన్స్ ఉండి మిస్కమ్యూనికేషన్ ఉంటే దానికి మేము ఎట్లా బాధ్యులం థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు 8 రోజుల పాటు కిమ్స్ ఐసీయూలో ఆమె చికిత్స పొంది ప్రాణం కోల్పోయినా సరే డెడ్ బాడీకి చికిత్స చేసి మమ్మల్ని మళ్ళీ డబ్బులు అడిగారు యాజమాన్యం అని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక పక్క తండ్రి మంచం మీద ఉన్నాడు, మరో పక్క తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఆమెని మేము తీసుకెళ్లిపోతాము, తదుపరి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి అవి కూడా చేయకపోతే మా స్నేహ కోసం ఇంకెందుకు మేము అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కిమ్స్ యాజమాన్యం మాత్రం రేపు దీనికి సంబంధించి మేము మాట్లాడతాము, మీకు వివరణ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. సో అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి చెప్పారని ఇప్పుడే బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.